దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్తే. నేను డిపో మేనేజర్ శ్రీనివాసరావుని, ఖమ్మం డిపో. ఖమ్మం బస్ స్టేషన్లో, కొత్త బస్ స్టేషన్లో ఉన్నాము. ఈరోజు మనం శ్రీరామనవమి సందర్భంగా పోస్టర్స్ విడుదల చేయటమైనది. అవి ఏమిటంటే తలంబ్రాలు, శ్రీరాముని తలంబ్రాలు, పట్టాభిషేకం అప్పుడు, కళ్యాణం అప్పుడు జరిగినటువంటి తలంబ్రాలని మన రాష్ట్రం అంతటా పంచడం అనేది జరుగుతుంది. మనం ఒక ఆన్లైన్లో కానీ లేకపోతే ఆఫ్లైన్లో కానీ అమౌంట్ పే చేస్తే ఒక మనీ రిసీట్ ఇస్తాము. 150 రూపీస్ పర్ ప్యాకెట్ ఉంటుంది. తలంబ్రాలతో పాటుగా ముత్యాల తలంబ్రాలు కూడా యాడ్ అయి ఉంటాయి దాంట్లో. అవి డోర్ డెలివరీ కూడా చేస్తాము. కళ్యాణం అయిన తర్వాత 1 వీక్ గ్యాప్ పెట్టుకొని, అంటే ఈవో గారితో సంబంధం పెట్టుకొని మేము వాటిని మీ యొక్క ఇళ్లకు డోర్ డెలివరీగా మేము పంచడానికి రెడీగా ఉన్నాము. ఆసక్తి గలవారు ప్రతి ఒక్కరు, ప్రతి ఇంటికి, ప్రతి వాళ్ళు ఈ యొక్క తలంబ్రాలు తీసుకోవాలని కోరుచు ఉన్నాను. నాగేశ్వరరావు, మాది కమ్మూరుల మండలం గుదిమల గ్రామం. నేను ప్రతి సంవత్సరం ఆర్టీసీ కార్గో ద్వారా శ్రీరామనవమి భద్రాచలం వెళ్ళలేకపోతున్నాను. నేను ఆర్టీసీ కార్గో ద్వారా అక్షంతలను బుక్ చేసుకోవడానికి వచ్చాను. సంతోషం ఏంటంటే నేను మొదటి వ్యక్తిని ఈ సంవత్సరం. చాలా సంతోషంగా ఉంది. ఆర్టీసీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా గత 2 సంవత్సరాల నుంచి కూడా భద్రాచలం నేరుగా కళ్యాణాన్ని వీక్షించలేని భక్తులందరూ కూడా టీవీల్లో చూస్తూ తన్మయత్వంతో మేమర్చిపోతున్నారు. దానికి కొనసాగింపుగానే టీఎస్ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ గారి సజ్జనారాయణ సార్ ఆదేశాల మేరకు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాదాయ శాఖ సహకారంతో స్వామివారి కళ్యాణ తలంబ్రాలను ఇంటింటికి చేరవేయాలి అని చెప్పి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ తీసుకుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ స్వామివారి ఈ నెల 17న భద్రాచలంలో జరగబోయే స్వామివారి కళ్యాణాన్ని స్వామివారి కళ్యాణ తలంబ్రాలు ఇంటింటికి చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా ఈ నెల 4వ తారీఖు నుంచి ఈ నెల 18వ తారీఖు వరకు బుకింగ్ సౌకర్యం కలదు. ఈ బుకింగ్ సదుపాయం ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటి ద్వారా చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే www.tsrtclogistics.in లోకి వెళ్ళి మీరు నేరుగా క్లిక్ చేస్తే మీకు బుకింగ్ వస్తుంది. ఆ విధంగా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బస్టాండ్ కేంద్రాల్లో కూడా ఈ బుకింగ్ పాయింట్స్ ఓపెన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా భక్తుల ఇళ్ళకి వెళ్ళి నేరుగా ఆర్డర్ స్వీకరిస్తాము. బుకింగ్ చేయడమే కాదు, బుకింగ్ చేసిన తర్వాత స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత నేరుగా భక్తుల ఇంటికే ఈ యొక్క తలంబ్రాలను చేరవేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ నెల 4 నుంచి ప్రారంభమైనటువంటి ఈ బుకింగ్ సదుపాయాన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకుంటారని, తద్వారా టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ యొక్క సేవలు వినియోగించుకుంటారని, ఆ సీతారామచంద్ర స్వామివారి కృపకు మనందరం పాత్రలు కావాలని కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.